అంటే ఒక రకంగా రైతులకు ఇదైంది. ట్రెండ్‌కు తగ్గట్టు మారుతూనే ఉంటది కదా పరిస్థితులు. ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో చెరుకే ఎక్కువ ఉంటదా? ఇక్కడ లేదు లేదు. ఇప్పుడు పాత రోజుల్లో బాగా చెరుకేసేవాళ్ళు. ఇప్పుడు చాలా మట్టుకు మార్పులు వచ్చినాయి వ్యవసాయంలో కూడా. అండ్ ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం అంతా ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం వల్ల ఈ ముఖ్యంగా పిఠాపురం ఈ కోస్తా బెల్ట్ అంతా ఇండస్ట్రీస్ SEZ రావటం, చాలా మంది అక్కడ 1000 ఎకరాలు అగ్రికల్చర్ మానేశారు. ఓన్లీ మా ఇటు కింద ఏరియాలోనే కొంతవరకు వ్యవసాయం జరుగుతుంది. ఆక్వాకల్చర్ కూడా బాగానే ఉంటుంది. ఆక్వాకల్చర్ ఇక్కడ హ్యాచరీస్ ఎక్కువ, అలాగే ఈ స్ట్రీమ్ ఫార్మింగ్ అని, అంటే రొయ్యల చెరువులు, చేపల చెరువులు అవన్నీ దండిగా ఉంటాయి. నేను తిన్న ఒక 2-3 ఫాలు వచ్చినాయి నాకు కాకినాడ నుంచి. నెత్తళ్ళు అని వచ్చినాయి. నెత్తళ్ళు అంటే అవేంటివి అనుకున్నా, కమ్మగా ఉన్నాయి. మళ్ళీ కాజలు కూడా ఫేమస్. మీరు అంటే మీకు ఆల్రెడీగా ఇన్ని గానం ఉన్నాయి కదా, ఏంటిది కరెంట్ ఎక్కువనే ఉన్నది, మీకు బ్యాలెన్స్ ఎక్కువనే ఉన్నది. ఉండంగా కూడా ఎవరైనా ఇళ్ళకి వచ్చి మంచిగా సేవింగ్స్ పెరుగుతాయి అనుకుంటారు, కానీ ఉన్న సేవింగ్స్ని సేవ కోసం పెడుతున్నారు. మీరు ఉల్టా అవుతున్నది మీది. అంటే ఏం లేదు, చాలా మంది రాజకీయం అంటే ఒక ప్రొఫెషనల్లా చూస్తారు, కానీ ఇది ఒక కమిట్మెంట్ అండ్ ఒక పెద్ద లెవెల్ చారిటీ. మెయిన్ నేను రాజకీయాలు రావడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ పర్సనల్ కెపాసిటీలో చేసిన దానికన్నా 10 ఇంతలు ఒక ఎంపీగా, ఈ ప్రాంతంలో ఎంపీగా ఉంటే కొన్ని లక్షల కుటుంబాలకు మార్పు తేవచ్చు. అండ్ ఢిల్లీలో నేను ఎంపీగా వెళ్ళినప్పుడు, ఈ ప్రాంత ప్రతినిధిగా వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ ఉండే కనెక్షన్స్తో ఈ కాకినాడ పార్లమెంటే కాకుండా మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా కూడా చాలా మంచి కార్యక్రమాలు చేసి కొన్ని లక్షల మందికి ఉపయోగపడే విధంగా చేయాలనే ఆలోచనతోనే ఇందులో. అంతేగాని నా పేరు పక్కన ఒక ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలని ఇప్పుడు ఆ సరదా అయితే లేదులే. అంటే మీరు సెల్మల్ శెట్టి కన్నా ఫైసల్ శెట్టి అనొచ్చు మీరు. ఫైసల్ శెట్టి మరి 4000 కోట్ల ఎంత? 400 కోట్లు. 400 గ్రామాలకి, గ్రామానికి ₹1 నిధులతో. మరి గనిగానం ఎట్లా గవర్నమెంట్కి వెళ్ళి తెస్తారా? లేదు లేదు, ఇదేంటంటే మన ప్రత్యేకంగా నేను తీసుకొచ్చే నిధులు. నేనంటే మా సంస్థలు CSR ఫండ్స్ ద్వారా కానీ, నా పరిచయం అంటే నా సోదరులు కానీ, ఇతర ఫ్రెండ్స్ సంస్థల నుంచి కానీ CSR ఫండ్స్ కింద తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టే విధంగా ఆలోచన చేయడం జరిగింది. కొంత భాగం అంటే సంవత్సరానికి ఒక 5 కోట్లు, ఎలాగ MP లాట్స్ కూడా ఉంటాయి. అదే కాకుండా ఢిల్లీలో కూడా నాకున్న పరిచయాలతో ఇతర గ్రాండ్ అంటే 400 కోట్లు అయితే మినిమం చేయాలనే టార్గెట్తో దిగాం. అంతకు మించి చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి.